ప్రెసిడెంటు రేకుల షెడ్లో అడుగుపెట్టాడు. అక్కడ ఆయన చూసిన దృశ్యం ఎంతటి ధైర్యవంతునైనా నిశ్చేష్టితుణ్ణి చేస్తుంది. అక్కడ మునసబు నేలమీద పడి ఉన్నాడు. ఒంటిమీద చిన్న పంచ మినహాయించి ఏమీ ఆచ్ఛాదన లేదు. ఒడలంతా దెబ్బలతో కమిలిపోయి ఉంది. అక్కడక్కడ చర్మం చిట్లి రక్తం ధారలుగా కట్టింది. కళ్ళు రెండు తెరిచి ఉన్నాయి. చూపులు భయంకరంగా ఉన్నాయి. చేతులు రెండు వెనక్కి విరిచి కట్టబడ్డాయి. నోట్లో కూడా గుడ్డలు కుక్కబడి ఉన్నాయి. అంటే ఎవరో మునసబు నోట్లో గుడ్డలు కుక్కి రెండు చేతులు కట్టేసి నిస్సహాయాన్ని చేసి గొడ్డును బాదినట్లు చావబాదారన్నమాట. ఇప్పుడు మునసబు శరీరంలో ప్రాణం లేదు. మునసబు శవాన్ని చూసి అప్రయత్నంగా తను కెవ్వుమని అరిచాడు ప్రెసిడెంటు. నాలో కరుణ లేదు, నాకు హృదయం లేదు. నా లక్ష్య సాధన కోసం ఏమైనా చేస్తాను. 10 మందల్లా 9 ఈ రోజు నుంచి లెక్క పెట్టుకోండి, రోజుకొకరు తగ్గిపోతారు అన్నాడు గురువులు. పెద్దలు 9 కంగారుగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. గురువులు వాళ్ళ కళ్ళకో రాక్షసుడిలా కనపడసాగాడు. మీరేం సామాన్యులు కారు. నన్ను పట్టుకోవడానికి రకరకాలుగా యత్నిస్తున్నారు. పోలీసుల్ని పిలిపించారు. పిడుగు చేత చంపించాలనుకున్నారు. నా రామాన్ని అమానుషంగా చిత్రహింస చేయాలనుకున్నారు. కానీ ఒక్క దాంట్లోనూ దేవుడు మీకు సాయపడలేదు. అంటే అర్థం న్యాయం మీ పక్షాన లేదన్నమాట. ఈ ఊళ్ళో రోజుల తరబడి నా సమయం వృధా అయిపోతోంది. ఇంక చివరి అస్త్రాన్ని ప్రయోగించక తప్పదు అన్నాడు గురువులు. ఇలాంటి వాడికి లొంగకూడదు. వీణ్ణి ప్రజల ముందు నిలబెట్టాలి అన్నాడు ప్రెసిడెంట్. ఎవరు నీ ప్రజలు? ఎక్కడున్నారా ప్రజలు? నీకు తెలుసో తెలియదో నీ ఇనపెట్టెలోంచి ₹1,00,000 తీసి ఈ ఊరి పేద ప్రజలకు పంచిపెట్టాను. వాళ్ళందరితో మాట్లాడాను. నీ ఘోరాలను వాళ్ళు సహించే రోజులు పోతున్నాయి. నాలాంటి మనిషి ఒక్కడు సాయం ఉంటే నీ బ్రతుకును నేలమట్టం చేస్తామని వాళ్ళంటున్నారు. మునసబు చచ్చాడని తెలిస్తే ఊరంతా పండగ చేసుకుందామనుకుంటోంది. నేనొక్క ఈల వేస్తే 100 మంది ఈ ఇంటి చుట్టుపక్కల నిలబడతారు. కావాలంటే ఈల వేస్తాను అంటూ గురువులు శక్తి కొద్దీ ఈల వేశాడు. తర్వాత ఇప్పుడు వెళ్ళి ఈ ఇంటి చుట్టూ ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుకురండి అన్నాడు. పెద్దలంతా ఇంటి బయటకు వెళ్లారు. వాళ్ళలా వెళ్ళగానే అన్నీ తెలుసన్నమాట నీకు. నా ప్రాణాలు కాపాడావు నువ్వు. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు అంటూ గురువులు చేపట్టుకున్నాడు రామం. రామం, నువ్వు తెలివైన వాడివే కానీ లోక జ్ఞానం చాలదు. అనుకున్నది చేయడానికి ఎత్తులు బాగా వేస్తావు. కానీ ఎదుటి వాళ్ళు నీ మీద ఎప్పుడు దెబ్బ తీయాలనుకుంటున్నారో ఊహించలేవు. నిన్ను ఓ మనిషి చేత బెల్టుతో చావగొట్టించడానికి మునసబు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిన్ననే నాకు తెలిసింది. ఏ మనిషి అయితే నిన్ను కొట్టాలనుకుంటున్నాడో ఆ మనిషి ఇంటి నుంచి వాడి పటిక బెల్టు ఎత్తుకొచ్చి మునసబు ఇంటికి వెళ్ళాను. దొడ్లో ఆయన ఒంటరిగా తటస్థపడ్డాడు. నోరు నొక్కి షెడ్లోకి లాక్కుని వెళ్ళాను. చేతులు విరిచి కట్టేశాను. నోట్లో గుడ్డలు కుక్కాను. చావ బాధేశాను. చచ్చాడు. అక్కడ్నుంచి ఆ బెల్టు తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆ మనిషి ఇంట్లో పెట్టి నీ దగ్గరకు వచ్చాను. ప్రెసిడెంటు నిన్ను తీసుకెళ్లాడు. చాటుగా అంతా గమనిస్తూనే ఉన్నాను. నీ ఒంటి మీద ఈగ వాలినా ఆ మనిషి అంతు చూడాలనుకున్నాను. అయితే అలా జరగలేదు. ప్రెసిడెంట్ షాక్ తిన్నాడు. ఆ షాక్లో అన్నీ మర్చిపోయాడు. అందుకే అప్పుడు నేను మీ మధ్యకు రాలేదు. ఇంక రహస్యం బయటపడే క్షణం దగ్గరవుతోంది అన్నాడు గురువులు. రామం ఆశ్చర్యంగా గురువులు వంక చూస్తున్నాడు. ఒక దారుణ హత్యను చేసిన మనిషిగా అతను రామం కంటికి కనబడ్డం లేదు. తన ప్రాణాలు కాపాడిన దేవతగా ఒక మహాత్ముడిలా కనపడుతున్నాడు. పాపపుణ్యాలను మంచి చెడ్డలను నిర్ణయించేది స్వార్థమే కదా ఈ ప్రపంచంలో. పెద్దలు వీధిలోంచి బయటకు వచ్చారు. అందరి ముఖాల్లోనూ కంగారు కనపడుతోంది. చూసారా అన్నాడు గురువులు. ఒక భూస్వామి గురువులు వంక చూసి, ఇంతమంది జనాన్ని ఈ ఊరి పెద్దలకు వ్యతిరేకంగా ఎలా కూడగట్టావో ఈ గురువులు అన్నాడు. గురువులు నవ్వి, పదవులు అహంకారాన్ని ఇస్తే దాంతో కళ్ళు మూసుకుపోతే మనమేం చేసినా ప్రజలు సహిస్తారని భ్రమపడితే ఆ నాయకుల్ని పడగొట్టడానికి నాలాంటివాడు ఒక్కడు చాలు. అందుకు రాజకీయపుట అనుభవం అక్కర్లేదు, మంచి అక్కర్లేదు. విసిగిపోయిన ప్రజలు పాత నాయకుల్ని పడగొట్టడానికి ఏమైనా చేస్తారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం విషయంలో జరిగినదే నీ విషయంలో జరిగింది అన్నాడు. పెద్దలందరూ తగ్గు స్వరంతో సమాలోచనలు జరిపారు. వారిలో 4-5 బాగా భయపడ్డారు. గురువులు అన్నంత పని చేస్తాడని, చేయగలడని అందరికీ నమ్మకం కలిగింది. ఆటవికులతో శత్రుత్వం ఏర్పడితే చాలా ప్రమాదం అన్నాడు ప్రెసిడెంట్. అలా ఎందుకు? వీళ్ళని మన మనుషులుగా నిధిలో పనిచేయడానికి మనం ఎన్నుకున్నామని పంపిస్తే సరిపోతుంది అన్నాడు గ్రామ పురోహితుడు. వీళ్లను నిధి దాకా చేరనిస్తే చాలా ప్రమాదం. వాడసలే గుండెలు తీసిన బంటు. అప్పుడు మన ఊరికే ప్రమాదం అన్నాడు ప్రెసిడెంట్. వీళ్ళిక్కడ ఉండడం కూడా ఊరికి ప్రమాదకరంగానే ఉంది. అలగా జనాన్ని మన మీదకు రెచ్చగొడుతున్నాడు. ఊళ్ళో మనకు విలువ లేకుండా చేస్తున్నాడు అన్నాడు కరణం.
ఈ విషయంలో మన మిత్రులు ఇక్కడికి సాయుధంగా ఎందుకు రాకూడదు? వీళ్ళ ఆట క్షణాల మీద కట్ అవుతుంది అన్నాడు డాక్టర్. అలా కుదరదు. మన మిత్రులే పరిస్థితుల్లోనూ సాయుధులై ఈ ప్రాంతాలకు రారు. ప్రమాదకరమైన పరిస్థితులు కానీ ఎదురైతే ఆ విషయం చూసుకోవడానికి ఆటవికులున్నారు. ఎవరైనా తెగించి నిధి ప్రాంతాలకు వెడితే ఆ విషయం మనం కాస్త ముందుగా తెలియపరిస్తే చాలు. నిజం చెప్పాలంటే వీళ్ల విషయం ఇంతవరకు మన మిత్రులకు తెలియబరచలేదు. ఇద్దరు మనుషుల్ని మనమేమీ చేయలేకపోయామంటే వారి దృష్టిలో మనం బాగా లోకువైపోతాం అన్నాడు ప్రెసిడెంట్. అయితే ఏం చేద్దామంటారు అన్నాడు ఓ షావుకారు. మీరంతా చెప్పిందే, వీళ్లను ఆటవికుల ప్రాంతానికి చేర్చడం. మన మామూలు పద్ధతి ప్రకారం అయితే స్పృహ తప్పించి అక్కడికి పంపేవాళ్ళం. ఇప్పుడు అలా చేయడానికి వీలు కాదు. గురువులు ఒప్పుకోడు. ఆ దారి వీళ్లకు తెలియక తప్పదు అన్నాడు ప్రెసిడెంట్. ఆలస్యం అమృతం విషం. ఆ పని చేయండి. కానీ అక్కడికి వీళ్ళు వెళ్లేసరికి ఆటవికులు వీళ్ళ పని పూర్తి చేసే ఏర్పాటు చేయాలి అన్నాడు గ్రామ పురోహితుడు. అవును, ఆ దారి తెలిసిన పరాయి వాళ్ళెవరూ బ్రతికి ఉండరాదు అన్నాడు ఓ షావుకారు. ఆ ఆటవికులను చేరిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు ప్రాణాలతో బయటపడలేదు అన్నాడు ప్రెసిడెంటు నర్మగర్భంగా నవ్వి. మన ఎరికలో అని అనండి అంటూ సవరించాడు కరణం. ప్రెసిడెంట్ చురుగ్గా కరణం వంక చూసి, నాకు ఆటవికుల గురించి బాగా తెలుసు. ఇంతవరకు ఎవ్వరూ అక్కడి నుంచి బయటపడలేదు. ఇప్పుడు అదే జరుగుతుంది. పెద్దలు గురువుల్ని పిలిచి ఆటవికుల ప్రాంతానికి చేరడానికి నీకు దారి చెప్పడానికి నిర్ణయించాం. అయితే వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. ఆ తర్వాత జరిగే కష్ట నష్టాలకు పూర్తిగా మీరే బాధ్యులు అన్నారు. అవన్నీ నేను చూసుకుంటాను. కానీ ఆటవిక ప్రాంతాన్ని చేరుకునే వరకు మాకు తోడుగా వచ్చే మనిషితో పాటు కరణం గారి మనవడు, ప్రెసిడెంట్ గారి మనవడు కూడా రావాలి అన్నాడు గురువులు. ప్రెసిడెంటు కరణాల ముఖాలు మాడిపోయాయి. ఆ పసిపిల్లలెందుకు? నీకు మేము తప్పుదారి చెప్తామా అన్నాడు ప్రెసిడెంట్. మనం పరస్పరం శత్రువులం. అందువల్ల ఒకరినొకరు నమ్మే ప్రసక్తి లేదు. మీ పిల్లలు మా దగ్గర ఉన్నంతసేపు దారి గురించి నాకే బెంగా అవసరం ఉండదు. అది సంగతి అన్నాడు గురువులు. ఆ తర్వాత మా పిల్లలు మాకు సురక్షితంగా చేరుతారని నమ్మకం ఏమిటి అన్నాడు కరణం. నువ్వు చెప్పే దారి సరైనదైతే ఎలాగూ సురక్షితంగా చేరుతారు. నీ మిత్రులైన ఆటవికుల దగ్గరికి కదా నేను వెడుతున్నాను. మీ పిల్లలకేమైనా చేస్తే వాళ్ళు నన్ను బ్రతకనిస్తారా అన్నాడు గురువులు. సరే, అలాగే చేద్దాం అన్నాడు ప్రెసిడెంట్. మరొక షరతు అన్నాడు గురువులు. మీ ఊరి పెద్దలందరూ సంతకాలు చేసి ఆటవిక నాయకుడికో కాగితం రాయాలి. అందులో నేను రామం అక్కడికి వస్తున్నట్లు, మేము మీ మిత్రులమైనట్లు, మమ్మల్ని సకల మర్యాదలతో అపూర్వనిధి ప్రాంతానికి పంపించవలసిందని రాయాలి. ప్రెసిడెంట్ తీవ్ర ఆలోచనలో పడ్డాడు. అలా కాగితం రాసివ్వడం ఆయనకు ఇష్టం లేదని ముఖం చూసి తెలుసుకోవచ్చు. అయితే కొద్దిసేపట్లోనే ఆయన కళ్ళు ప్రకాశవంతమయ్యాయి. సరే గురువులు, అలాగే చేస్తాం. ఎటొచ్చి అందుకు మీ ఫోటోలు కావాలి. ఈ ఫోటోలో మనుషుల్ని అని స్పష్టంగా రాస్తే తప్ప వాళ్లకు ఏ విషయమో తెలియదు అన్నాడు ప్రెసిడెంట్. ఫోటోల ఐడియా గురువులకు నచ్చింది. అతను అంగీకరించగానే డాక్టర్ తన ఇంటికి వెళ్ళి కెమెరా తీసుకుని వచ్చాడు. గురువులను, రామాన్ని అతను ఫోటోలు తీశాడు. సిద్ధంగా ఉండండి, రేపే మీ ప్రయాణం అన్నాడు. కొండ ప్రాంతానికి ఎందరో రాలేదు. ప్రెసిడెంటు, కరణం, ఓ ఆటవికుడు మాత్రం వచ్చారు. గురువులు కరణం గారి మనవన్ని ఎత్తుకున్నాడు. రామం ప్రెసిడెంట్ గారి మనవన్ని ఎత్తుకున్నాడు. తన మనవన్ని గురువుల చేతిలో చూస్తూ కరణం వణికిపోతున్నాడు. అంతా కలిసి రాళ్లల్లో, తుప్పల్లో కొంత దూరం నడిచి ఒక చోట ఆగారు. ఈ పక్క నుంచి కొంత దూరం వెడితే ఒక గుహ వస్తుంది. ఆ గుహలోంచి కొంత దూరం నడిస్తే ఒక అరణ్యంలోకి దారి తీస్తుంది. అలా గుహలు, అరణ్యాలు దాటుకుంటూ రాత్రి దాకా ప్రయాణం చేస్తే ఆటవికుల ప్రాంతం వస్తుంది. ఆ ఆటవికుడికొక్కడికే అన్ని దారులు బాగా తెలుసు. ఇతడు చాలా మందిని తీసుకుని వెళ్ళాడు ఈ దారిలో. కానీ తిరిగి వచ్చింది మాత్రం ఇతనొక్కడే అన్నాడు ప్రెసిడెంట్. ఈ హెచ్చరిక ఇచ్చే ముందు మీ పిల్లలు మా దగ్గర ఉన్నారని గుర్తుంచుకోండి అన్నాడు గురువులు. ప్రెసిడెంట్ కానీ కరణం కానీ ఏమీ మాట్లాడలేదు. జాలిగా తమ పిల్లల వంక చూశారు. వాళ్ళిద్దరికీ 10 సంవత్సరాల వరకు ఉండవచ్చు. కుర్రాళ్ల ముఖాల్లో ఎక్కడా భయం కనపడడం లేదు. చాలా చిలాకీగా ఉన్నారు. ఒక కొత్త ప్రాంతం చూడబోతున్నామని, అక్కడ సినిమాల్లో చూసేలాంటి ఆటవిక జాతి ఒకటి నివసిస్తున్నదని తెలిసిన వారికి చాలా ఉత్సాహంగా ఉంది. నీ పేరేమిటి అని గురువులు ఆటవికుని అడిగాడు. లక్ష్మణుడండి అన్నాడు ఆటవికుడు. కరణం గారి మనవడు గోపి, ప్రెసిడెంట్ గారి మనవడు శంకర్ ఇద్దరూ తాతలకు ఉత్సాహంగా టాటా చెప్పారు. వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తూ కళ్ళొత్తుకున్నాడు కరణం. తండ్రి వెంకటేశ్వర స్వామి, ఈ పిల్లలిద్దరూ ఏ ప్రమాదం లేకుండా వెనక్కి వచ్చేలా చూడు అంటూ దేవుడికి మొక్కుకున్నాడు. లక్ష్మణుడు ముందు దారితీయగా గురువులు, రామం అతడి వెనుక నడిచారు. ఇప్పుడు గోపి, శంకరం కూడా వాళ్లతో పాటు నడుస్తున్నారు. అలా కొంత దూరం నడిచేసరికి ఓ గుహ వచ్చింది. అంతా గుహలోకి ప్రవేశించారు.
అది మనుషులు తయారు చేసిన గుహ కాదు. కొండల మధ్య దానంతటది ఏర్పడింది. గుహ మరీ చీకటిగా లేదు. పాములు అవి ఉంటాయా అన్నాడు రామం. ఉండవు. వీటిలో మనుషులు చాలా తరచుగా సంచరిస్తూ ఉంటారు. మనుషులంటే వాటికి చాలా భయం అన్నాడు లక్ష్మణుడు. చిన్నపిల్లలకు వచ్చే సందేహాల్లాంటివి గోపి శంకరం చాలా అడుగుతున్నారు. అన్నింటికీ లక్ష్మణుడు ఓపిగ్గా సమాధానాలు చెబుతున్నాడు. అందరూ గుహలోంచి బయటకు వచ్చారు. ఎదురుగా పచ్చని చెట్లు. లక్ష్మణుడు ముందుకు దారి తీస్తుంటే, నువ్వు చాలా తరచుగా ప్రయాణం చేస్తుంటావా అని అడిగాడు గురువులు. తాము నడుస్తున్న దారిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడతను. అవునండి, ఈ దారంటే నాకు కొట్టిన పిండి లక్ష్మణుడు గర్వంగా అన్నాడు. మళ్ళీ కొండ గుహ. అంతా అందులో ప్రవేశించారు. ఇది కాస్త చీకటిగా ఉంది. గురువులు బ్యాటరీ లైటు వెలిగించాడు. ఈ గుహ ఇందాకటి దాని మీద ఇరుగ్గా ఉంది. ఈ దారి చాలా తమాషాగా ఉంది. ఎలా తయారు చేశారు అన్నాడు గురువులు. మేం తయారు చేయలేదు, వెతికి పట్టుకున్నాం. గంగాపురానికి దగ్గర దారి, ప్రమాదాలు లేని దారి అన్నాడు లక్ష్మణుడు. ఒక్క విషయం అడుగుతాను. మీ ఆటవికులు నాగరికతకు దూరంగా ఉండాలని ఎందుకనుకుంటున్నారు? మీరు మా అందరితో పాటు కలిసి ఉండొచ్చు కదా. మా ఆచారాలు వేరు, నాగరికుల ఆచారాలు వేరు. మమ్మల్ని మూర్ఖులుగా తలుస్తారు మీరు. మీ ఆచారాలు కూడా చాలా వరకు మూర్ఖంగానే ఉంటాయి. కానీ మీ దగ్గర బలం ఉంది, కొత్త కొత్త ఆయుధాలున్నాయి, ఆకర్షణలున్నాయి. వాటి సాయంతో మమ్మల్ని జయించి మా ఆచారాలను మంటగలిపేస్తారని మా భయం. మా జీవితం మాకు బాగానే ఉంది. అలవాట్లను ఆచారాలను నిలుపుకోవాలని మా తాపత్రయం. అందుకే మేము నాగరికతకు వీలైనంత దూరంగా ఉంటున్నాం అన్నాడు లక్ష్మణుడు. రామం ఆశ్చర్యంగా అతడి మాటలు విన్నాడు. అందులో నిజముందనిపించింది. మంచైనా చెడైనా ప్రతి జాతికి కొన్ని నమ్మకాలుంటాయి. ఆ నమ్మకాలను దెబ్బతీసే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది ప్రతి జాతి కూడా. నాగరికుల్లో లేనివి మీ జాతిలో ఉన్నవి మంచి లక్షణాలేమిటి అన్నాడు రామం. చాలా ఉన్నాయి. మాలో ఎక్కువ తక్కువలు లేవు, అంతా సమానమే. మాకో నాయకుడుంటాడు. శక్తిని బట్టి నాయకుడవుతాడు. అందరికంటే శక్తివంతుడు నాయకుడవుతాడు. మాలో మోసాలు ఉండవు, అన్యాయాలుండవు. ఆడదాన్ని వంటింట్లో పెట్టి బంధించం. అందరికీ స్వేచ్ఛ ఉంది. ఆడది పరాయి మగవాడితో ఉంటే చెడిపోయిందనుకోము. ఆమె ఇష్టానికి విలువ ఇస్తాం. అందరికీ ఒకటే న్యాయం. మా జాతిలో ఎవరూ తిండి లేక మాడరు. కష్టసుఖాలు సమిష్టిగా భరిస్తాం అన్నాడు లక్ష్మణుడు. ఇవన్నీ చెబుతుంటే లక్ష్మణుడి కళ్ళు మెరిశాయి. తన సంస్కృతి ఎంతో గొప్పదని, ఆ విషయాన్ని నలుగురు గుర్తించడం లేదని వాడు భావిస్తున్నాడు. గుహలోంచి మళ్ళీ పచ్చటి అరణ్యంలోకి వచ్చారు. వారి ప్రయాణం అలాగునా సాగిపోతూనే ఉంది. చెప్పుకోదగ్గ సంఘటనలు లేవు. మధ్యలో ఆటవికుడు వారి కోసం మంచి మంచి ఫలాలు తెచ్చి ఇచ్చాడు. అక్కడక్కడ వారు తాగిన వాగుల్లోని నీరు అమృతంలా అనిపించింది. ఫలాలకు గాని నీటికి గాని ఇటువంటి రుచి నాగరిక ప్రాంతంలో ఉండదు అన్నాడు లక్ష్మణుడు. అతడి మాటలు నిజమేనని అందరికీ అనిపించాయి. పట్నాలకు మించి పల్లెలు, పల్లెలకు మించి అడవులు నివాసయోగ్యమైనవి. కానీ నాగరికత పట్నాల వైపే పరుగు తీస్తుంది. అందులో ఆశ్చర్యం లేదు. మనిషి జంతువులా మసలలేడు. అతడికి మేధ ఉంది. జంతువులు అరణ్యాల కోసం తప్పిస్తాయి, మనిషి పట్నాల కోసం తప్పిస్తాడు. అరణ్యంలో జీవించే మనుషుల విధానాల్లో జంతు విధానాలు గోచరిస్తాయి. పట్నంలో నివసించే మనుషుల జీవిత విధానాల్లో జంతు విధానాలుండొచ్చు, కానీ అవి బహిరంగంగా కనిపించవు. అంతా ఉత్సాహంగా ప్రయాణం చేయడం వల్ల సాయంత్రానికే వారు ఆటవిక ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఒక ప్రవేశ ద్వారం ఉంది. ద్వారం వద్ద ఇద్దరు మహాకాయులైన ఆటవికులు కాపలాగా ఉన్నారు. కొత్త మనుషులను చూసి వాళ్ళిద్దరూ ముందుకు వచ్చారు. వాళ్ళు పెదవి విప్పి మాట్లాడకపోయినా చూపుల్లో చాలా ప్రశ్నలు కనబడుతున్నాయి. వీళ్ళు మన మిత్రులు, గంగాపురం ప్రెసిడెంట్ పంపించాడు అని చెప్పాడు లక్ష్మణుడు. కాపలా వాళ్ళిద్దరూ వాళ్ళను లోపలకు వెళ్ళనిచ్చారు. గురువులు ఆశ్చర్యంగా ఆ ప్రాంతాన్ని తిలకిస్తున్నాడు. పచ్చని చెట్ల మధ్యన గుడిసెలు, గుడిసెల మీద లతలు, నారబట్టలు, జంతు చర్మాలతో పాటు మామూలు బట్టలు ధరించిన మనుషులు కూడా ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు. అందరూ దృఢంగా ఉన్నారు, ఆరోగ్యంగా అగుపడుతున్నారు. ప్రకృతి సహజమైన ఆహారం అందుకు కారణం కావచ్చును. మామూలు అరణ్యాలకి ఆ ప్రాంతాలకి తేడా ఉంది. చూస్తుంటే నగరాలు కూడా ఈ పద్ధతిలో కడితే ఎంతో బాగుంటుందని గురువులకు తోచింది. లక్ష్మణుడు ఒక గుడిసె ముందు ఆగాడు. అది చాలా పెద్ద గుడిసె. ఆ గుడిసె ముందు ఎత్తైన అరుగులున్నాయి. ఇది మా నాయకుడి ఇల్లు. ఎవరు నాయకుడైతే వాళ్ళ ఇంట్లో ఉంటారు అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు ఆ ఇంటికి వచ్చే ముందు తన్ను పలకరించిన కొంతమందితో మాట్లాడాడు. అంటే ఇది రాజ్భవన్ లాంటిదన్నమాట అన్నాడు రామం. నాయకుడి ఇంటి ముందు అందమైన ముగ్గులున్నాయి. అరుగులకు అందమైన రంగులున్నాయి. అలంకరణ తమాషాగా ఉంది. లక్ష్మణుడు మెట్లు ఎక్కి తలుపు తట్టాడు. దృఢంగా ఉన్న ఓ ఆటవికుడు తలుపు తీశాడు. లక్ష్మణుడు గురువుల్ని రామాన్ని పిలిచి,
ఈయనే మా నాయకుడు అని చెప్పాడు. ఇద్దరూ నమస్కరించారు. గోపి శంకరం తాము కూడా ముందుకు వచ్చి ఆటవికుడికి నమస్కరించారు. ఆటవికుడు ముద్దుగా వారి తల మీద చేయి పెట్టాడు. విశేషాలు చెప్పు అన్నాడు నాయకుడు లక్ష్మణుడి వంక తిరిగి. వీరిని గంగాపురం ప్రెసిడెంట్ గారు పంపారు, మన మిత్రులు అన్నాడు లక్ష్మణుడు. అలాగా అని తల పంకించి, ఈ పిల్లలెందుకు వచ్చారు అన్నాడు నాయకుడు. మన ప్రాంతాలు చూడాలని మనసు పడితే తీసుకుని వచ్చాను. ఇతను గంగాపురం ప్రెసిడెంట్ మనవడు శంకరం, ఇతను గంగాపురం కరణం మనవడు గోపి అన్నాడు లక్ష్మణుడు. అయితే వాళ్లకు గూడెం చూపించు అన్నాడు నాయకుడు. అది ఆజ్ఞగా భావించి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. కూర్చోండి అన్నాడు నాయకుడు. అంతా అరుగుల మీద కూర్చున్నారు. అప్పుడు గురువులు తన దగ్గరున్న కాగితాన్ని తీసి నాయకుడికిచ్చాడు. దానిమీద గురువులు రామంలో ఫోటోలు అతికించి ఉన్నాయి. క్రింద మిత్రులుగా వాళ్ళని పరిచయం చేస్తూ రాసిన వాక్యాలున్నాయి. ఆ క్రింద ఊరి పెద్దల సంతకాలున్నాయి. ఆటవిక నాయకుడు వారిద్దరి వంక, ఆ ఫోటోల వంక మార్చి మార్చి చూశాడు. తర్వాత లేచి నిలబడి, ఇప్పుడే వస్తానుండండి అంటూ లోపలికి వెళ్ళాడు. 2 నిమిషాల్లో వెనక్కు తిరిగి వచ్చి, మిమ్మల్ని మా అతిథులుగా స్వీకరిస్తున్నాను అన్నాడు. అపూర్వ నిధికి దారి తెలుసుకుందామని వచ్చాం అన్నాడు గురువులు. ఆ విషయం ఆతిథ్యం అయ్యాక మాట్లాడుకుందాం. ఈ రాత్రితో కలిసి మొత్తం 3 రాత్రులు మా గూడెంలో మీకు మరుపురాని ఆతిథ్యం ఇవ్వబడుతుంది అన్నాడు నాయకుడు. రామం గుండెలు దడదడలాడాయి. తాతయ్య చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఆయనకు ఇదే విధంగా 3 రాత్రులు ఆతిథ్యం ఇవ్వబడింది. తర్వాత అని అడిగాడు గురువులు. మేము చేయబోయేది ముందుగా చెప్పం. మా గూడెంలోకి ప్రవేశించిన వారు మా ఆచారాలను పాటించాల్సిందే. సకల మర్యాదలతో మీకు ఆతిథ్యాన్ని ఇవ్వడం మా బాధ్యత అన్నాడు నాయకుడు. గురువులకు కూడా అనుమానం వచ్చింది. తమకు కూడా రామేశానికి జరిగినట్లే జరగదు కదా. కానీ అలా జరగడానికి వీల్లేదు. గంగాపురం నుంచి రాము తీసుకువచ్చిన కాగితం మీద స్పష్టంగా మిత్రులమని రాయించాడు. మిత్రులకు శత్రువులకు కూడా ఒకే రకంగా ఆతిథ్యం ఇవ్వడం ఈ ఆటవికుల ప్రత్యేకత అయ్యుండవచ్చు. ఆ చిన్నపిల్లలిద్దరినీ మేము గంగాపురం పంపిస్తాం. వారి గురించి మీకు చింత అవసరం లేదు అన్నాడు నాయకుడు. అందానికి నిర్వచనం నువ్వు గనుక మా నగరం వస్తే అన్నాడు గురువులు. అతడింకా మాట్లాడకుండానే అతని నోరు మూసిందామే. ఏం అన్నాడతను. మాకు నగరాలంటే భయం. అక్కడి కృత్రిమ జీవితం గురించి చాలా విన్నాం అందామే కంగారుగా. గురువులు నవ్వి, నీ పేరు అన్నాడు. మలయ అందామే. నగరంలో కృత్రిమ వాతావరణం ఉన్నమాట నిజమే. కానీ ఆ జీవితం కూడా ఎంతో బాగుంటుంది. చూడ్డానికి ఇష్టం లేకపోయినా వినడానికి భయపడాల్సిన విషయం కాదది అంటూ గురువులు ఆ యువతికి నగరంలోని విశేషాల గురించి చెప్పాడు. నగరవాసులకున్న ఒక్కొక్క సదుపాయం గురించే అతను చెబుతుంటే ఆమె విని ఆశ్చర్యపడి, మేమనుకునే స్వర్గంలో ఇవన్నీ ఉంటాయి, నగరాల్లో ఇవన్నీ ఉంటాయంటే నేను నమ్మలేను అంది. అవన్నీ ఉండడంలో స్వర్గం లేదని నగర జీవితం తెలియజేస్తుంది అన్నాడు గురువులు తన జీవితాన్ని తలుచుకుంటూ. అతను మలయ నుంచి ఆటవికులకు సంబంధించిన చాలా విశేషాలు అడిగి తెలుసుకున్నాడు. రామేశం చెప్పిన విశేషాలతో అవన్నీ సరిపోయాయి. వృధా ప్రశ్నలతో కాలయాపన చేయవద్దు, జీవితం హాయిగా అనుభవించు అంది మలయ గురువులతో. ఎందుకని? బ్రతికినన్నాళ్లే కదా సుఖాలు అంది మలయ. నాకు చాలా ఆయుష్ ఉంది అన్నాడు గురువులు. నీ ఆయు సంగతి నీకంటే నాకే బాగా తెలుసు అంది మలయ. గురువులు ఉలిక్కిపడి, నీ మాటలకు అర్థం అన్నాడు. ఇప్పుడు చెప్పను, 3వ రాత్రి చెబుతాను అంది మలయ. ఇప్పుడే చెప్పాలి అన్నాడు గురువులు. అలా కుదరదు. నాతో గడిపినంత కాలము నువ్వు సంతోషంగా ఉండాలి. అందుకే ఆఖరి రాత్రి చెబుతాను అంది మలయ. ఇప్పుడు చెప్పకపోతే నాకు చాలా విచారంగా ఉంటుంది. చెబితే నాకు సంతోషం కలుగుతుంది అన్నాడు గురువులు. నేను చెప్పబోయేది నీకు సంతోషం కలిగించే విషయం కాదు. మీ వాళ్ళు నన్ను ఏ దేవరికైనా బలి ఇస్తారా? అలాగని ఎందుకు అనుకుంటున్నావు అంది మలయ. ఆటవికుల్లో ఇలాంటి ఉంటాయని విన్నాను. తప్పు చేసిన వాళ్ళ విషయంలో తప్ప ఇంకెవ్వరి శరీరం నుంచి రక్తం చిందడాన్ని మా జాతి సహించదు అంది మలయ. అయితే అని ఆగిపోయాడు గురువులు. మృత్యులోయ సంగతి తనకు తెలుసునన్న విషయం ఆమెకు తెలియజేయడం ప్రమాదమనిపించింది అతనికి. రామేశం తప్పించుకొని తన మనుషులను పంపించాడని తెలిస్తే వాళ్ళు తనని బ్రతకనివ్వరు. ఏదో అడగబోయి మానేశావు అంది మలయ. ఏమీ లేదు, నేను మిత్రుణ్ణి. మిత్రులకు ఆతిథ్యం ఇచ్చాక మీ జాతి ఏం చేస్తుందో తెలియకుండా ఉంది అన్నాడు గురువులు. నువ్వు మా అతిథివి, కానీ మిత్రుడివి కాదు అంది మలయ. గురువులు మళ్ళీ ఉలిక్కిపడ్డాడు. ఆమె మాటలో అర్థమేమిటి? గంగాపురం ప్రెసిడెంటు తన విషయంలో ఏమైనా మోసం చేశాడా? చేస్తే ఎలా చేశాడు? అప్పుడు గురువులకు ఆటవికుడైన లక్ష్మణుడి విషయం గుర్తుకు వచ్చింది. మలయ, నేను ప్రశ్న అడుగుతాను, వాయిదా అడగకుండా జవాబు చెప్పాలి.
చెబుతాను, కానీ 3 రోజుల తర్వాత నువ్వేమవుతావని మాత్రం ఇప్పుడు అడగకూడదు. అది కాదు, గంగాపురం ప్రెసిడెంటు స్నేహితుణ్ణి నేను. ఆయన నన్నిక్కడికి పంపాడు. నువ్వన్న మాటల్ని బట్టి నాకిప్పుడు అనుమానం కలుగుతోంది. లక్ష్మణుడు మీ మనిషి కదా, ఎదురుగా మిత్రుడని చెప్పి తర్వాత మేం మిత్రులం కాదని శత్రువులమని చెప్పి ఉండవచ్చు. మలయ నవ్వి, మా అటవికుల సంగతి మీకు తెలియదు. మాకు 2 మాటలుండవు. లక్ష్మణుడు మీ ఎదుట ఒక మాట, చాటుగా ఒక మాట చెప్పడు. అతడు గనుక మీరు మాకు మిత్రులని నాయకుడికి చెప్పి ఉంటే నిజంగానే మీరు మాకు మిత్రులని అర్థం. ఆ నమ్మకం కోసమే మీతో పాటు లక్ష్మణుణ్ణి పంపి ఉండాలి. కానీ అని ఆగిపోయింది. కానీ అన్నాడు గురువులు కుతూహలంగా. లక్ష్మణుడు మీరు ఎదురుగా ఉండగా నాయకుడికి మీరు మిత్రులని చెప్పాడా? అతను ఏం చెప్పాడో బాగా గుర్తు చేసుకోండి అంది మలయ. మిత్రులమనే చెప్పాడు అన్నాడు గురువులు నిశ్చయంగా. అయితే నిస్సందేహంగా మీరు మాకు మిత్రులై ఉండాలి. కానీ మళ్ళీ కానీ ఏమిటి అన్నాడు గురువులు. మిత్రులకిచ్చే ఆతిథ్యం ఇలా ఉండదు అంది మలయ. మరి అన్నాడు గురువులు. నన్నింకేమీ అడగొద్దు అంది మలయ. గురువులు తీవ్రాలోచనలో పడ్డాడు. లక్ష్మణుడు నాయకుడికి చెప్పిన మాటలు సూటిగానే ఉన్నాయి. అతనిలో మోసం లేని పక్షంలో తను ఆటవికులకు శత్రువుగా ఎలా గుర్తించబడతాడు? మలయ పొరబడుతోందా? జీవితం సుఖంగా గడిచిపోయింది అక్కడున్నంతకాలము. 3వ రాత్రి అతను మలయను అసలు విషయం చెప్పమని అడిగాడు. నిన్ను నీ మిత్రుణ్ణి మృత్యులోయలోకి పంపుతారు రేపు ఉదయం. గురువులు గుండె ఓ క్షణం పాటు ఆగిపోయింది. అంటే నేను మీకు మిత్రుణ్ణి కాదన్నమాట అన్నాడు. కాదు, గంగాపురం ప్రెసిడెంటు ముందే మీ ఫోటోలు ఇచ్చి ఓ మనిషి ద్వారా సమాచారం పంపించాడు. మీరు గంగాపురానికి పీడగా తయారయ్యారట. ఆటవిక ప్రాంతానికి దారి చెప్పమని వాళ్ళ ప్రాణాలు తోడేస్తున్నారట. గత్యంతరం లేని పరిస్థితుల్లో దారి చెప్పాల్సి వచ్చిందని, మిమ్మల్ని ఏదో విధంగా అంతం చేయమని ఆయన సమాచారం పంపాడు. తను లక్ష్మణుడి ద్వారా పంపే సమాచారం గత్యంతరం లేని పరిస్థితుల్లో పంపుతున్నదని కబురు పంపాడాయన అంది మలయ. తమ ఫోటోలు చూడగానే ఆటవిక నాయకుడు లోపలికి వెళ్ళి రావడం గుర్తుకు వచ్చింది గురువులకు. అయితే అంతే జరిగి ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? మృత్యులోయ అంటే ఏమిటి? మలయ వివరించింది. తప్పించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు గురువులు. ఏమీ లేవు అంది మలయ. రహస్య ద్వారాలేమీ ఉండవా అన్నాడు గురువులు ఆశగా ఆమె వంక చూస్తూ. ఉండవు అని ఓ క్షణమాగి, ఎలాగూ చనిపోతావు కాబట్టి ఓ రహస్యం చెబుతాను. మృత్యులోయకు ఒక ద్వారం ఉంది. దాన్ని మృత్యులోయలోంచి తెరవడం ఎవరికీ సాధ్యపడదు. బయట నుంచి మా వాళ్ళు ఏడాదికో పర్యాయం తెరుస్తుంటారు. మృత్యులోయలోంచి బయటపడ్డానికి అదొక్కటే అవకాశం. ఆ అవకాశం కూడా మీకు లేదు. వారం రోజుల క్రితమే ఆ ద్వారం తెరిచి మూసేయడం జరిగింది. మళ్ళీ ఏడాది దాకా అది తెరుచుకోదు అంది మలయ. గురువులు శరీరం చల్లబడినట్లు అనిపించింది. తప్పించుకోవడానికి ఇంకేదైనా మార్గం ఉందా అని అడిగాడు. మృత్యులోయ నుంచి తప్పించుకోవడానికి ఇంకే మార్గాలు లేవు అంది మలయ. మృత్యులోయలోంచి కాదు, ఈ గూడెం నుంచి అన్నాడు గురువులు. మలయ నవ్వి, ఈ గూడెం నుంచి తప్పించుకోవడం ఆ దేవుడికి కూడా సాధ్యపడదు. గుడిసె చుట్టూ పటిష్టమైన కాపలా ఉంది. గూడెంలో మేటి విలకాళ్ళున్నారు. ఎగురుతున్న పక్షిని కూడా గురిచూసి కొట్టగల సమర్థులు వాళ్ళు అంది. గురువులు బాగా ఆలోచించాడు. ఏదో దైవశక్తి సాయపడితే తప్ప తను బ్రతికి బయటపడే అవకాశం లేదు. గంగాపురం ప్రెసిడెంటు గట్టివాడు. మొత్తానికి తన మీద చావు దెబ్బ తీశాడు. గురువులు మలయ వంక చూసి, మలయ, నా మీద నీకు ప్రేమ లేదా? నువ్వు నన్ను రక్షించలేవా అని అడిగాడు. నువ్వలా నీళ్లు కారిపోతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ గురించి చాలా విన్నాను. నీకసలు భయమే లేదని, ఎలాంటి ఇబ్బంది నుంచైనా బయటపడగల శక్తి సామర్థ్యాలు నీకున్నాయని విన్నాను. ఎవరు చెప్పారు? నాయకుడు అంది మలయ. అయితే నా అంతం సమీపించిందన్నమాట. అవును, సమీపించింది. కానీ నీలో నేను విన్న ధైర్యం కనబడడం లేదు. నాకు ధైర్యం ఉంది, కానీ అది నాకు వివేకం ప్రసాదించిన ధైర్యం. నిప్పుల మంటల్లో దూకమంటే ప్రాణాలతో బయటపడగలననుకునే అవివేకం నాకు లేదు. నా శక్తి, తెలివితేటలు ఇంతవరకు నన్ను కాపాడాయి. ఇక మీదట అవి నన్ను కాపాడలేవని తెలిసి నా ధైర్యం నన్ను వదిలిపెడుతోంది. అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా ధైర్యం నన్ను ఇక్కడికి రప్పించింది. నీ ధైర్యం నిన్ను మృత్యులోయలోకి నడిపిస్తోంది అని నవ్వింది మలయ. మలయ, నా ఆశ నువ్వే. నన్ను రక్షించాలి అన్నాడు గురువులు. ఇప్పటికిలా నన్ను చాలామంది అడిగారు. ఇందులో నేను చేయగలిగినదేమీ లేదు. నీ ఆత్మశాంతికి భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప అంది మలయ. గురువులు భారంగా నిట్టూర్చాడు. అలా దిగులు పడకు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. చావు ఇలా తెలిసి రావడం చాలా తక్కువ మంది విషయంలో జరుగుతుంది. ధైర్యవంతుడినంటున్నావు కాబట్టి ధైర్యంగా చావుకు సిద్ధపడు అంది మలయ. నేనెప్పుడో చచ్చిపోయాను అన్నాడు రామం. ఆపుకుందామన్నా ఆగకుండా అతడి కళ్ళ వెంబడి అశ్రుధారలు కారుతున్నాయి.
ఇద్దరు ఆటవిక యువతుల వద్ద ఆఖరి ముద్దు తీసుకున్నారు. ఈ జన్మకు తాము పొందబోతున్న ఆఖరి సుఖమది అని ఇరువురికి తెలుసు. రాబోతున్న చావు భయంకరంగా ఉంది. ఆ ఆలోచన వారిని అన్ని సుఖాల నుంచి దూరం చేస్తోంది. వారికి చుట్టూ బాణాలు ధరించిన ఆటవిక యువకులున్నారు. వారి బాణాలు ఈ ఇద్దరి మీదకు ఎక్కుపెట్టబడి ఉన్నాయి. ఇద్దరికీ మత్తు పానీయాలు అందించబడ్డాయి. కొద్దిసేపట్లోనే అతను రామం బుట్టలో కూలబడిపోయారు. వారికి స్పృహ వచ్చేసరికి ఇద్దరు మృత్యులోయలో ఉన్నారు. అక్కడి పరిస్థితి అంతా రామేశం వర్ణించిన విధంగానే ఉంది. అక్కడి వాసన భరింపశక్యం కాకుండా ఉంది. గురువులు రామం బెల్టులు విప్పారు. ఆ బెల్టులో వారొక పల్చటి గుడ్డను దాచారు. ఆ గుడ్డను తీసి ముక్కుకు అడ్డుగా కట్టుకున్నారు. ఇప్పుడు వారికి దుర్గంధ సమస్య లేదు. ఒక సమస్య తీరింది. కానీ ఇలా ఎన్నాళ్ళు అన్నాడు రామం. చాలా లోతున ఉన్నాం. ఎగిరి తప్పించుకోవడం సాధ్యం కాదు. ఏమైనా రహస్య మార్గాలున్నాయేమో వెతకాలి. అంతకు మించి వేరే దారి లేదు అన్నాడు గురువులు. ఇద్దరు చుట్టూ ఉన్న గోడను అణువణువు శోధించారు. మృత్యులోయను ప్రకాశవంతం చేస్తున్న మణులనైతే చూడగలిగారు. కానీ రహస్య మార్గమేమీ వారికి గోచరించలేదు. రామేశం చెప్పిన మాటలు గుర్తుంచుకుని మణుల జోలికి వెళ్ళలేదు. తమ బుట్టలోని ఆహారాన్ని చూసుకున్నారు. ఇద్దరు మనుషులకు 3 రోజులకు సరిపడా ఆహారం ఉంది అందులో. పొదుపుగా తింటే ఇదే భోజనంతో 6 రోజులు గడపవచ్చు అన్నాడు రామం. ఎన్నాళ్ళున్నా చావు తప్పదు. అందుకని నాదో సలహా. ఇద్దరం ఒక్కసారే చావడం ఎందుకు? నా ఆహారం కూడా నీకే వదిలేస్తాను. ఆ విధంగా నువ్వింకో 6 రోజులు బ్రతకవచ్చు. ఏమంటావు అన్నాడు గురువులు. అలా ఎందుకు అన్నాడు రామం ఆశ్చర్యంగా. మీ తాతగారికి నేను మాటిచ్చాను. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు నీ ప్రాణాలు కాపాడుతానని. ఇప్పుడు నీ గురించి నేను చేయగలిగినది ఇంకేమీ లేదు. నా ఆహారాన్ని నీకు వదిలిపెట్టడం ద్వారా కనీసం నా మాట నిలబెట్టుకున్న తృప్తి ఉంటుంది నాకు అన్నాడు గురువులు. గురువులు అన్నాడు రామం. అతనికి ఏడుపు వచ్చింది. నువ్వు నాకు అన్నలాంటి వాడివి. ఏ పరిస్థితుల్లోనూ నేను వదులుకోలేను. ఇంతవరకు కలిసి వచ్చాం. మనం కలిసి జీవిద్దాం, కలిసి మరణిద్దాం, అన్ని సమంగా పంచుకుందాం, ఆహారం కూడా అన్నాడు రామం. ఆఖరికి ఇద్దరూ కలిసి ఆకలి వేసినప్పుడు కొంచెం కొంచెంగా తింటూ వీలైనన్నాళ్ళు ఆ ఆహారాన్ని దాచుకోవాలని నిర్ణయించారు. అయితే తమకు అంత్యకాలం సమీపించిందన్న నిరాశ ఇద్దరికీ కలిగింది. మృత్యులోయలో ఒకరోజు గడిపారు. మర్నాడు లేవగానే గురువులు మళ్ళీ తన ప్రయత్నం కొనసాగించాడు. గోడలు పట్టుకుని పైకి పాకడానికి వీలు పడుతుందేమోనని అతడి ఆశ. కానీ గోడలు నున్నగా ఉన్నాయి. అక్కడక్కడ రాళ్లు పొదిగినట్లున్నప్పటికీ ఏవీ కదలడం లేదు, పట్టు దొరకడం లేదు. ఆ విధంగా బయటపడ్డం అసాధ్యమని అతను గ్రహించాడు. తన వల్ల ఏమీ ప్రయోజనం లేదని, గురువుల వల్లనే తను రక్షించబడాలని రామానికి తెలుసు. అందువల్ల అతను గురువులు చేసే ప్రతి ప్రయత్నము ఫలించాలని భగవంతుణ్ణి ప్రార్థించుకుంటున్నాడు. చూస్తుండగా మృత్యులోయలో 5 రోజులు గడిచాయి. ఆహార పదార్థాలు బాగా తరిగిపోయాయి. తమ పరిస్థితి తలుచుకుంటుంటే రామానికి ఏడుపు వస్తోంది. గురువులకు కూడా క్రమంగా ధైర్యం నీళ్లు కారిపోతోంది. అతను దిగులుగా రామం చేయి పట్టుకుని, చావంటే నాకు భయం లేదు, కానీ ఇలా చావాలని ఎన్నడూ అనుకోలేదు అన్నాడు. ఇద్దరికీ ఇప్పుడు బాగా ఆకలి వేస్తోంది. ప్రస్తుతం మిగిలిన ఆహార పదార్థాలు ఏ ఒక్కరి ఆకలిని తీర్చేవి కావు. వాటితో ఈరోజే గడవదు. తర్వాత ఏం చేయాలి? రామన్ చేతులు పైకెత్తి, భగవంతుడా, మాకు తినడానికి ఏమైనా పంపించు అన్నాడు. గురువులు హేళనగా నవ్వి, చూద్దాం, ఆ భగవంతుడేమైనా పంపిస్తాడేమో అంటూ తల ఎత్తి పైకి చూసి ఆశ్చర్యపోయాడు. రామం, అలా పైకి చూడు అన్నాడతను అప్రయత్నంగా. రామం కూడా పైకి చూశాడు. ఆనందాశ్చర్యాలతో అతడి ముఖం వెలిగింది. పైనుంచి ఏదో వస్తువు కిందకు దిగుతోంది. దగ్గరవుతున్న కొద్దీ అది ఒక పెట్టెలా ఉంది. బాగా దగ్గరయ్యాక అది ఒక కర్ర పెట్టె అని ఇద్దరు గ్రహించారు. వాళ్ళు పక్కకు తప్పుకోగానే ఆ పెట్టె నేలకు ఆనుకుంది. ఇద్దరూ ఆ పెట్టెను సమీపించారు. ఆటవికులు తమ గురించి మరిన్ని ఆహార పదార్థాలు పంపి ఉంటారని ఇద్దరూ భావించారు. పెట్టె మీద ఒక కాగితం అంటించి ఉంది. ఇంకా మీరు జీవించి ఉంటే ఈ పెట్టెలోని ఆహార పదార్థాలు భుజించండి. అప్పటికి జీవించే ఉంటే ఇది ఇక్కడ ఇంకొక రోజు ఉంటుంది. అప్పుడు మీరు ఈ పెట్టెలో కూర్చుని పైకి రావచ్చును అని వ్రాసి ఉందా కాగితం మీద. గురువులు అనుమానంగా, నాకు మలయ చెప్పింది. నేను ప్రమాదకరమైన మనిషినని ఆటవిక నాయకుడు అనుకుంటున్నాడు. నన్ను నిశ్చయంగా అంతం చేయాలనుకుంటున్నాడు. ఇందులో విష పదార్థాలు ఉండి ఉంటాయని నా అనుమానం అన్నాడు. రామానికి బాగా ఆకలిగా ఉంది. అలా ఎందుకు అనుకోవాలి? ఆటవికులు అనాగరికులే కానీ అమానుషంగా ప్రవర్తించరు. మనం ఆకలి బాధకు చావడం ఇష్టం లేక మంచి ఆహారం పంపి ఉంటారు. అనవసరపు అనుమానాలు పెట్టుకోవద్దు. అది విషభోజనం అనుకో, ఎలాగూ చేస్తాం. ఆకలికి మాడి చావకుండా ఒక్క క్షణంలో ప్రాణం పోతుంది.
బహుశా ఆటవికుల ఉద్దేశము అదే అయ్యుంటుంది అన్నాడు గురువులు. తేలికగా మన ప్రాణాలు పోతాయనే ఉద్దేశంతో ఈ పని చేసి ఉంటారు. కొద్దిగా తెలివితేటలు ఉపయోగిస్తే ఇప్పుడు మనం తప్పించుకుని బయటపడవచ్చు. ఇందులోని ఆహార పదార్థాలు మనం నోట పెట్టవద్దు. పెట్టెలోకి వెళ్ళి కూర్చుందాం. ఒకరోజు ఆకలి బాధ భరించామంటే మనం ప్రాణాలతో తప్పించుకోవచ్చు. ఆకలికి ఆగడం కష్టమనిపించినా రామానికి గురువుల మాటల్లో నిజముందనిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా మంచి ఉపాయమని అతను గ్రహించాడు. గురువులు పెట్టె తలుపులు తెరవబోయాడు. పెట్టె చాలా పెద్దదిగా ఉంది. పెట్టెపైన మేకులు కొట్టబడి ఉన్నాయి. దానిమీద కూర్చునేందుకు అవకాశం లేదు. పెట్టెకు ఓ పక్కగా తలుపులున్నాయి. గురువులు తలుపులు తెరవబోతుండగా రామం హాచ్ అని తుమ్మాడు. గురువులు ఆగిపోయాడు. రామం ఆతృతగా గురువులు వంక చూసి తలుపులు తెరువు అన్నాడు. నా మనసు కీడును శంకిస్తోంది. నీ తుమ్ము నాకు అపశకునం అన్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనకింకా భయమేమిటి? అయితే గురువులు తలుపులు తీయలేదు. నా సెంటిమెంటు నాది. సలసల మరిగే నూనెలో వేయిస్తానన్నా నా సెంటిమెంట్లు నేను వదులుకోలేను. కాసేపాగి తలుపు తీస్తాను అన్నాడు గురువులు. ఈలోగా కీడు పోతుందా అన్నాడు రామం. కీడు సంగతి నాకు తెలియదు. నా మనసు ధైర్యాన్ని పుంజుకోవడానికి ఆ వ్యవధి నాకు చాలా అవసరం అన్నాడు గురువులు. నాకే సెంటిమెంట్లు లేవు. నేను వెళ్ళి తలుపు తీస్తాను అన్నాడు రామం. నీ ఇష్టం అన్నాడు గురువులు. రామం విసురుగా వెళ్ళి పెట్టె తలుపు తీశాడు. అంతే. నిలువెత్తు పెద్ద పులి ఒకటి గాండ్రుమని అరుస్తూ పెట్టెలోంచి బయటకు దూకింది. రామం పై ప్రాణాలు పైనే పోయాయి. అతను చటుక్కున పెట్టెలోకి దూరి తలుపులు వేసుకున్నాడు.